హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే ఏడాదికి 3 సిలిండర్లు అనేవి ఫ్రీగా ఇస్తామనైతే ఎన్నికల సమయంలో అయితే చెప్పడం జరిగింది. సో చెప్పిన సమయానికైతే మొదటి విడత అలానే రెండో విడత సంబంధించి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే మొదటి విడతకి అలానే రెండో విడతకి సంబంధించి గ్యాస్ బుక్ చేసుకొని వాళ్ళకి ఇంకా పేమెంట్ అనేది పడకుండా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకి పేమెంట్ అనేది కొంతమందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరిగిందండి. సో అది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ మొబైల్లోనే అయితే మీరు మీ గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేవి పడ్డాయా లేదని చెక్ చేసుకోవచ్చండి. సో నేను వీడియో లాస్ట్లో అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్తాను. అలానే మనకి ప్రభుత్వం నుంచి పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ కావడం జరిగిందండి గ్యాస్ సిలిండర్కి సంబంధించి. అదైతే నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే 1 by 1 నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇది పత్రికా ప్రకటన ద్వారా అయితే ఈరోజు ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందండి. గ్యాస్ సబ్సిడీ కోసం 3.5 లక్షల మంది నిరీక్షణ అనేది చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సాంకేతిక కారణాలతో నిలిచినవి కొన్ని, కొత్తగా తీసుకున్నవి మరికొన్ని అయితే మనకి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా తెలియజేయడం జరిగింది. సో త్వరలోనే అయితే వీటిని పరీక్షించే ప్రయత్నంలో ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో 3.5 లక్షల గ్యాస్ వినియోగదారుల సబ్సిడీ నగదు కోసం ఎదురు చూస్తున్నారని అయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. 1,60,000 వరకు వివిధ సాంకేతిక సమస్యలతో నగదు చెల్లింపులు నిలిచిపోగా మరో 2 లక్షల వరకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారండి. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం తీసుకొచ్చింది. దీపం 2 పథకం కింద ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఇందుకోసం గ్యాస్ వినియోగదారులు ముందుగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుందనైతే మనకి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సంబంధిత గ్యాస్ సంస్థలు లబ్ధిదారి ఖాతాల్లో నగదును జమ చేస్తామనైతే తెలియజేయడం జరిగిందండి. సో ముందుగా మీరు ఒక గ్యాస్ సిలిండర్ పేమెంట్ అనేది మీరు పేమెంట్ కట్ అనేది మీ గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత నుంచి మీరు 3 సిలిండర్లు అనేవి బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాల్లో నగదు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇందుకోసం 850 కోట్లు గ్యాస్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించినదైతే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ నుంచి తొలి విడత ఉచిత గ్యాస్ నమోదుకు శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు 90 లక్షల గ్యాస్ కనెక్షన్లకు నగదు ఇచ్చినట్లయితే అధికారులు అయితే చెప్తున్నారండి. అయితే కొందరు లబ్ధిదారులు నిబంధనల మేరకు అనర్హులుగా కాగా 1,60,000 మంది వరకు వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిపోయినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ముందుగా అయితే 90 లక్షల గ్యాస్ కనెక్షన్లకు అనేది నగదు ఇచ్చినట్లయితే సమాచారం రావడం జరిగింది. కాకపోతే 1,60,000 మంది వరకు అనర్హులు ఉన్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మరో 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉచిత సిలిండర్ల పథకం అమలుకి వచ్చిన తర్వాత తీసుకోవడంతో అధికారులు ప్రాసెసింగ్ అనేది చేస్తున్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల అయితే దీపం 2 పథకం కింద అర్హులైనప్పటికీ పలు సాంకేతిక కారణాలతో 1,60,000 మంది లబ్ధిదారులకు నగదు బదిలీ జరగలేదని అయితే తెలియజేయడం జరుగుతుందండి. కొందరికి బ్యాంక్ ఖాతాలు ఆధార్తో లింకేజ్ చేయకపోవడం వల్ల మరికొన్ని చోట్ల ఈకేవైసీ పూర్తి కాలేదు. అన్నీ ఉన్న చోట్లయితే ఏజెన్సీలు సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం కారణమని అయితే చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే సాంకేతిక ఇబ్బందుల వల్ల 1,60,000 మందికి దీపం 2 పథకం కింద నగదు అనేది జమ కావడం లేదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కొత్త కనెక్షన్లు పెండింగ్లో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు కొత్తగా తీసుకున్న కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. దీపం 2 పథకం అమలులోకి వచ్చిన తర్వాత కొత్త కనెక్షన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న గ్యాస్ సిలిండర్లకు అవకాశం లేని పక్షంలో ఇంట్లోని వేరొకరి పేరుతో గ్యాస్ కనెక్షన్లు అనేవి తీసుకోవడం జరిగింది. మరికొందరు అయితే వేరే వాళ్ళ పేర్లతో అయితే తీసుకోవడం పెండింగ్లోకి వెళ్ళాయని అయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. కొత్తగా తీసుకున్న కనెక్షన్లో పలువురికి తెల్ల రేషన్ కార్డులు లేవు. ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టింది. కార్డుల మంజూరీ ప్రక్రియ పూర్తయినప్పటికీ త్వరగా కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారికి దీపం 2 పథకం కింద వర్తింపజేసే అవకాశాలు ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. సో ఎవరైతే రేషన్ కార్డులు తీసుకొని ఉంటారో వాళ్ళకైతే దీపం 2 పథకం కింద కొత్త
గ్యాస్ సిలిండర్ కలెక్షన్ అనేవి ఇవ్వడం జరుగుతుందనేది తెలియజేయడం జరిగిందండి. ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది గ్యాస్ కలెక్షన్ అనేది పొందాలనుకుంటే. సో ఈ విధంగా అయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే ఈరోజు ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎందుకని ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు క్లారిటీగా అయితే చెప్పాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో అదే విధంగా ఇప్పుడు మీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయా లేదనేది మీ మొబైల్‌లోనైతే వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చండి. సో అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఒకసారి చూడండి. అదే విధంగా మా పేమెంట్ అనేది కూడా ఈ విధంగా అనేది చెక్ చేసుకున్నామండి. సో చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది పడినట్లయితే చూపించింది. అది ఏ విధంగా అనేది నేను ముందు మీకు చెప్తాను చూడండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే వాట్సాప్ గవర్నమెంట్స్ నెంబర్ అనేది మీ మొబైల్‌లో అయితే ఉండాల్సి ఉంటుందండి. సో ఒకసారి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9552300009కి అయితే మీరు హాయ్ అయితే మెసేజ్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. సో నేనైతే పెట్టడం జరిగింది హాయ్ అయితే మెసేజు. సో హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మీకు వాట్సాప్ గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో కింద చూసుకున్నట్లయితే సేవను ఎంచుకోని అయితే రావడం జరుగుతుందండి. సో దానిపైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని అయితే రావడం జరుగుతుంది. సో దానిపైన మీరు మళ్ళీ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దానిపైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు దీపం 2 పథకానికి చూడాలి కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది, సో ఎక్కడికి వెళ్ళి చూడాలంటే సో కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత సివిల్ సప్లై సేవలు అనేది ఉంటుందండి. సో ఒకసారి మార్క్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ సివిల్ సప్లై సేవలు అనే దాంట్లో అయితే మీకు దీపం 2 అనేది ఉంటుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుంటే అక్కడ చూసుకున్నట్లయితే దీపం సిటీ అనేది ఉంటుందండి స్టార్టింగ్లో. సో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఎంచుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ లేదా ఎల్పిజి నెంబర్ అనేది అడుగుతుందండి. సో మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో డీటెయిల్స్ రావాలంటే మీరు ముందు రేషన్ కార్డ్ అలానే గ్యాస్ సిలిండర్ యొక్క డీటెయిల్స్ అనేవి లింక్ చేసుకొని ఉండాలండి. సో మీరు లింక్ చేసుకొని ఉంటేనే కింద డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అది తర్వాత మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద నిర్ధారించు అనేది ఉంటుందండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు 2 విడతల పేమెంట్ అనేది పడకపోతే ఒకేసారి 1600 నుంచి 1800 వరకు అయితే మీ బ్యాంక్ ఖాతాలో అయితే చూపిస్తుందండి. మొదటి విడతకు సంబంధించి అలానే రెండో విడతకు సంబంధించి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు వాట్సాప్లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మీరు మీ డబ్బులు అనేవి పడ్డాయా లేదని తెలుసుకోవచ్చండి. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.